వస్తానంటే వద్దంటుంది. ఎందుకని? అని చెప్పని అనుకున్నారు. అయితే ఆముండి ఏం లేదు నా సహాయం. మన రాజ్యంలో ఒక్క రోజున ఎవరైనా సరే దీపం పెట్టకుండా ఉంటే నేనొక్కదాన్నే దీపాన్ని పెట్టుకుంటా. కనుక ఆ ఒక్కదానికి మీరు సహాయపడండి అని చెప్పని ఈమె అడిగింది. అడిగేసరికల్లా "ఒక్కరోజు కాదమ్మా! నీ ఇష్టం వచ్చినన్ని రోజులు పెట్టుకో. మేము ఆ మాటకేమన్నా కాదంటామా?" చెప్పిన "లేదు స్వామి ఒక్కరోజే చాలు మాకు" చెప్పని ఈమె పోయి ఆ సుట్టు గుడిచి నలుక్కొని శుభ్రంగా 2 కడ్డీలు ముట్టిచ్చి ఆ మూతన ఆడ పడుకుండ్రు. ఈమ నేను ఇంట్లోకుంట పోతా, 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 పోతా అంటుంది. అంటుంటే మరిది గారికి ఏం చెప్పిందంటే, "అయ్యా ఎవరన్నా గాని పోతా తలుపు తీ, పోతా తలుపు తీ అంటే నువ్వు తీయగాకు. నన్ను లేపయ్యా" చెప్పని ఆ మరిదికి ఈయన చెప్పింది. చెప్పేసరికల్లా కొంచెం బాగా 12 టైంలో "నేను పోతానయ్యా, నేను పోతానయ్యా, నేను పోతానయ్యా, తలుపు తీయయ్యా" అంటుంది. అనేసరికల్లా "వదినా ఎవరు నేను పోతానయ్యా, పోతానయ్యా తలుపు తీయయ్యా" అంటుంది. చెప్పని వాళ్ళ వదినని లేపి తను పండుకున్నాడు. "అమ్మా నువ్వెందుకు పోయేది? నువ్వు బాగాకు. మా ఇంట్లోనే ఉండు" అనంది. "లేదమ్మా నాకొళ్ళని మంటలు లేసినియి. నేను ఈ ఇంట్లో ఉండలేను. ఎటో సాయి పోతానమ్మా" చెప్పని అంటుంది. కనుక "ఎన్నాళ్ళు పోతావు" అన్నది. "అమ్మా నీ తరం అయిపోయిందాక రాను. నా తరం అయిపోయిన తర్వాత నా పిల్లల తరం కూడా ఇదేగా. కనుక ఆ రకంగొద్దు. ఇట్నే ఉండు. అప్పుడెప్పుడో ఉండోళ్ళు ఇప్పుడేందో లేనోళ్ళు అయిపోయిండ్రు అని అనుకోవద్దు. కాబట్టి నువ్వు ఉండమ్మా. నువ్వు ఉన్నందువలన మాకేం బాధలా. మేము ఆయురారోగ్యాలతోటి ఆనందంగానే ఉంటున్నాం" చెప్పనన్నాడు. "లేదమ్మా నీ పిల్ల పిల్ల తరం నేను నీ ఇంటికెళ్ళి చూడను" చెప్పని "నన్ను బానీయమ్మా నా ఒళ్ళన్నీ మంటలు లేత్తన్నాయి" చెప్పనన్నది. అనేసప్పటికల్లా తలుపు తీయటం, ఆమె పోవటం. ఆ తర్వాత మద్దిగారిని లేపి "అయ్యా ఎవరన్నా నేను వస్తున్నా, వస్తున్నా అంటరు. అన్నప్పుడు రానీగాకు. నన్ను లేపు. నన్ను లేపితే నేను ఆమెతో మాట్లాడతా" చెప్పనన్నది. కాసేపటికి ఆమె గల్లు, 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 గల్లు నాకు మంటలు, నాకు మంటలు గల్లు, 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 గల్లు అనుకుంటూ వస్తుంది. వచ్చి ఇటు చూస్తే బాగా తలారెత్తుంది దీపం. బంగారం శృంగారంగా ఉంది. అప్పుడు చూసి ఈమేమన్నదంటే, "అయ్యా తలుపు తీయ్యా నేను ఇంట్లోకి పోవాలి" అన్నది. "అమ్మ అట్ట పోవటానికి వీల్లేదని చెప్పిన వదినా ఇందాకలేం పోతన్నా, పోతన్నా అంటున్నావు. ఇప్పుడేం వత్తన్నా, వత్తన్నా అంటున్నావు. కనుక మా వదిన లేపుతా ఆగు" చెప్పని ఆ వదినని లేపిండు. లేపేసరికి "నాయనా నువ్వు బొండుకో" చెప్పని అప్పుడు ఆమెతో మాట్లాడింది. "అమ్మా ఎవరు నువ్వు? ఎందుకు వస్తానంటున్నావు" అన్నది. "అమ్మా నేనొత్తానమ్మా" అంటుండు.